రాష్ట్రంలో హైడ్రా పేరుతోని పేద ప్రజలను కూడా ఇక్కడ తెలంగాణ సర్కార్ మాత్రము వాళ్ళ గూడులను చెరదగొట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అందులో భాగంగానే మూసి పక్షాలన చేస్తాము అని చెప్పేసి కూడా మూసి పక్షాలన అని చెప్పేసి మూసి పక్కన ఎక్కడైతే ఇండ్లు ఉంటాయో వాటిని కూడా కొంతమందిని ఖాళీ చేయడం అనేది జరిగింది, అటు మార్క్ వేయడం కూడా జరిగింది. సో మూసి పక్షాలన పైన ఏ విధంగా తనివి తీరగిడ సర్వే చేసిన ఒక విద్యార్థులకు సంబంధించి వృత్తికి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంది ఎట్లా చూస్తారు దీన్ని? మరి ప్రభుత్వం ఏమో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, మూసి పక్షాలను చేస్తామని చెప్తున్నది, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తున్నది. దీన్ని ఎంతవరకు చూడొచ్చు, ఎట్లా చూడొచ్చు? సో ముందు నా పేరు రుచితాషా కమల్. నేను క్లైమేట్ ఫ్రంట్ అని ఒక గ్రూప్లో పనిచేస్తా. దేశవ్యాప్తంగా మేము పర్యావరణానికి సంబంధించి ఉద్యమాలని చేపడతాము. పర్యావరణం ఎక్కడెక్కడైతే పర్యావరణాన్ని నాశనం చేసి ప్రాజెక్టులు వస్తాయో వాటి వల్ల ఎక్కడెక్కడైతే ప్రజలకి నష్టం చేకూరుతుందో అక్కడ ఆ అంశాలనే మేము ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాము. పర్యావరణం చాలా ముఖ్యమని. సో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము ఆర్గనైజ్ చేసినాము. దీంట్లో మరి ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్లో మేము స్టార్ట్ చేసినాము ఈ ఉద్యమాన్ని, సేవ్ మూసీ మూవ్మెంట్ పేరుతో. మేము దామగుండం గురించి ఉద్యమం చేపట్టుతున్నప్పుడు ప్రభుత్వము ఏం మాట్లాడుతున్నారు ఈ పర్యావరణవేత్తలు, దామగుండం ఏంది, మేము మూసీలో ప్రక్షాళన చేస్తున్నాం, మూసీలో సుందరీకరణ చేస్తున్నాం, రమ్మనండి, మాతో కలిసి పని చేయమనండి అని అన్నారు. అని అన్నప్పుడు సరే పిలిచిరు కదా అని పోయినాము. మొత్తం మూసీని తిరిగినాము. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి దాకా మేము ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ని, అంటే అర్థం తెచ్చుకోవడం కోసమని మొత్తం ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి కృష్ణా నదిలో కలిసే చోటు వరకు మేము వెళ్ళినప్పుడు మేము అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మూసీ నదికి కావాల్సింది బ్యూటిఫికేషన్ కాదు. బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణ. అవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను. సో ముందు ఈరోజు ఇదంతా అంశాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వము ఏడీబీ బ్యాంక్ నుంచి మాకు లోన్ ఇచ్చేసింది. ఏడీబీ బ్యాంక్ మాకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాకు డబ్బులు ఇచ్చేసింది, మేము ప్రాజెక్ట్తో ముందుకు కదులుతున్నామని అన్నారు. మూసీ జనాందోళన తరపున మూసీ జనాందోళన ఒక ఉద్యమం ఉంది. వాళ్ళు రాసిన లెటర్కి రెస్పాన్స్గా ఏడీబీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. మూసీ జనాందోళన వాళ్ళు ప్రశ్నించినారు ఏడీబీ బ్యాంక్ని, ఒక లెటర్ రాసి, మీరు డబ్బులు ఇచ్చినారా, ఇయ్యలేదా, ప్రభుత్వం ఇటువంటి ప్రచారాలను చేస్తుంది అని అడిగితే, మేము అటువంటి ఇప్పటి వరకు అయితే లిస్టింగ్లో ఉంది కానీ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి అఫీషియల్ ఫండ్ని అయితే డిక్లేర్ చేయలేదు అని వాళ్ళు ఇక్కడ ఏడీబీ వాళ్ళు మెన్షన్ చేసినారు. రెండో విషయం ఏంటంటే, మేము దీంట్లో మెన్షన్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మీకు ఒకవేళ గుర్తుంటే ప్రజలందరూ కూడా చాలామంది చూసుంటారు, మొత్తం మూసీ నది తీరం మొత్తం నిండిపోయి ప్రజల ఇల్లులన్నీ మునిగిపోయి ఇవన్నీ మీరు చూసుంటారు కదా. డ్రోన్ ఫుటేజ్ పెట్టి మరి వీడియోలు సర్క్యులేట్ చేయడం జరిగింది. అసలు ఆ వరదలు ఎందుకు వచ్చినాయి? సెప్టెంబర్ నెలల్లో 2025 ఈ సంవత్సరం మూసీ నది మీద వరదలు రావడానికి కారణమైంది. అది ప్రభుత్వం చేసిన తప్పిదమా, లేకపోతే ప్రజలు చేస్తున్న తప్పిదమా, లేకపోతే పర్యావరణం చేసిన ఒక విపత్త? మేము దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కసాడ్ అనే ఒక ఆర్గనైజేషన్, కసాడ్ అనే ఆర్గనైజేషన్ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో, ఎవరి ఇల్లులు అయితే కూలబోతున్నాయో మూసీ రివర్ ఫ్రంట్ వల్ల, వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఐఎండి అని ఒకటి ఉంటుంది సంస్థ. ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఉంది కదా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వరదలు రాక ఒక 10-15 రోజుల ముందే ఒక వార్నింగ్ని ఇష్యూ చేసినాయి. ఏమని? ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఇక్కడ వర్షాలు పడబోతున్నాయి, మూసీ నదిలో నీళ్లు పెరగబోతున్నాయి, కాబట్టి మీరు అకార్డింగ్లీ యాక్షన్స్ తీసుకోండి అని ఒక వార్నింగ్, హెచ్చరికని జారీ చేసినాయి. ఈ హెచ్చరికని జారీ చేసిన దాని తర్వాత కూడా ఐఎండి వాళ్ళు ఇష్యూ చేసిన స్టేట్మెంట్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వము ఏ విధంగా డ్రాయల్స్ చేసినా మీరు ఒకసారి చూడండి. హెచ్చరిక ఆల్రెడీ సెప్టెంబర్ 21కే విడుదల చేయడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ సెప్టెంబర్ 21కే హెచ్చరిక విడుదల చేసిన దాని తర్వాత కూడా సెప్టెంబర్ 26కి ప్రభుత్వము మూసీ నదిలో నుంచి నీళ్ళని బయటికి పంపించడం జరిగింది.
అంటే ఆపర్చునిటీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వము డ్రాల్స్ని చేయడం లేదు. సో దాని పట్ల ఇదొక ప్రూఫ్ అని చెప్పొచ్చు. సో ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మేము మూసీ నది గురించి ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వము విపరీతంగా ప్రచారాలు చేస్తుంది, పెద్ద పెద్ద ఫోటోలు బ్యానర్లు పెడుతుంది రివర్ ఫ్రంట్ గురించి. ఇన్ని పెడుతున్నప్పుడు మేము అధ్యయనం చేసినాం ఒకసారి, అసలు రివర్ ఫ్రంట్ అంటే ఏంది, రివర్ ఫ్రంట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎట్లుంటుందని. మాకు తెలిసిన విషయం ఏంటంటే రివర్ ఫ్రంట్ జమ్మూలో ఉంది, జమ్మూలో రివర్ ఫ్రంట్ ఉంది. జమ్మూలో రివర్ ఫ్రంట్ ఏదైతే రివర్ ఫ్రంట్ ఉందో ఆ రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల అక్కడ ఒక పెద్ద విపత్తు వచ్చి అక్కడున్న ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయినారు. జమ్మూలో రివర్ ఫ్రంట్. తెలంగాణలో హైదరాబాద్లో కూడా అలాంటి విపత్తు వస్తే అలాంటిది నష్టపోయే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నది ఉంటుందో నది ఒడ్డులని మీరు ఎప్పుడైతే చిన్నగా చేస్తారో, లేకపోతే నది ఒడ్డుని మీరు స్థిరపరిచినప్పుడు ఏమవుతుందంటే నది నీళ్ళ ప్రవాహం అనేది న్యాచురల్గా ఫ్లో కాదు, అది అడ్డుకుంటుంది. అడ్డుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీటి ఉపరితలం పెరుగుతుంది, కిందున్న స్ట్రీమ్స్లో ఫ్లో పెరుగుతుంది. అంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న నది కదా, ఎందుకు మరి ఇట్లా ముఖ్యమంత్రి అంత హడావిడి చేసి ఇట్లా తీసుకోవాల్సిన బాధ్యత ఏంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సర్కార్కి? అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ మూసీ నది పక్కన చిన్న చిన్న గుడారాలు కట్టుకొని ఇండ్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళను ఎందుకు డిస్టర్బ్ చేసుడు అనుకుంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎవల ప్రయోజనాల కోసం? ఇప్పుడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూల్చేయడం జరిగింది కొన్ని చోట్ల, మరి వాళ్ళందరికీ సొంత ఇండ్లు ఎక్కడ నన్ను ఇచ్చిందా ఈ ప్రభుత్వం, మళ్ళీ ఇవ్వబోతున్నదా? ఇప్పుడు ప్రభుత్వం తీరేట్లుందంటే రేవంత్ రెడ్డి గారికి జ్వరం వచ్చింది, మలేరియానో ఏదో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సిక్ అవుతారు అంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు ఏం చేస్తాం మన ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మనం ఏం చేస్తాం, అక్కడున్న ఆయనకి మెడిసిన్స్ని అందజేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే అతని ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తాం, మెరుగైన విద్యా సహకారం ఇస్తాము. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా, మూసీ నదికి జ్వరం వచ్చింది, లేకపోతే మూసీ నదిలో కాలుష్యం జరిగినప్పుడు చేయాల్సింది ఏంది, ఆ కాలుష్యాన్ని నివారించాలి, దానికి సంబంధించిన ఏదైతే రివైవల్ ఉందో అంటే ఆ నదిని కాపాడడానికి ప్రయత్నించాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ మేకప్ పూస్తుంది, రంగు పెడుతుంది అంతే. ఇప్పుడు ఒక నదిని కాపాడుకోవాలంటే నది లోపల ఏవైతే వ్యర్థాలు ఎంటర్ అవుతున్నాయో వాటిని అడ్డుకోవాలి ఫస్ట్. కానీ వాటిని అడ్డుకోకుండా మేము మొత్తము కాంక్రీట్ కడతాం, అసలు ఎందుకు కట్టాలి, ఆ గోడలు ఎందుకు కట్టాలి అనే విషయము అదే అడగాలని. ఇంకో విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇల్ట్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది ప్రభుత్వం. మరి దీన్ని ఎట్లా, ఇల్ట్ పాలసీ అంటే ఇండస్ట్రీలు అన్నీ సిటీ అవుట్స్ కట్టుకుపోవాలని చెప్తున్నారు, మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదు, అక్కడున్న ప్రజలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి సరస్వతి కావులా ఇట్లా మస్తు మంది ప్రజలు అక్కడ నిరసనలు చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లతోటి వాళ్ళకి సంఘీభావంగా మేము ఎప్పుడూ ఉంటాము. సో అదే విషయం, ఏదైతే మోడల్ వీళ్ళు చేయాలని అనుకుంటున్నారో, తెలంగాణ రైజింగ్ అంటున్నారు కానీ తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఎందుకంటే విద్యకి సంబంధించి బడ్జెట్ని ఎంత అందజేసినారు, లేకపోతే వైద్యానికి సంబంధించి ఎంత బడ్జెట్ని అందజేసినారు, ఈరోజు ఉచితంగా ఉందా విద్య, ఉచితంగా ఉందా వైద్యం, ఇవన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఎటువంటి డెవలప్మెంట్ చేస్తాం, ఎటువంటి రైజింగ్ జరుగుతుంది? సో అదే విషయం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణ సర్కారు మాత్రం విద్య వైద్యం మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన ఖర్చులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. మూసి అని చెప్పేసి అక్కడ ఉన్న పేదవాళ్ళను అనవసరంగా ఇక్కడ నుంచి గూడులను చెడగొట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి అక్కడ కేవలం మూసి నదిని సుందరీకరణ అంటే ఒట్టిగా ఏదో వాళ్ళ లబ్ధి కోసము, అధికారంలో ఉన్న కొంతమంది పెత్తనం కోసము, వాళ్ళు సంపాదించే కోసము, డబ్బు సంపాదించుకోవాలి అనే ఆసక్తితోటి ఇక్కడ మూసి పక్షాలను అంటున్నారు తప్ప కానీ ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా లేదు ఆ పక్షాలను అని చెప్పేసి అక్కడ పర్యావరణవేత్తలు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.